హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా రోనిత్ వియాన్తో ఫస్ట్ కృష్ణాష్టమి ఇది అకేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిపరేషన్స్ అండ్ అరేంజ్మెంట్స్ మేము ఎలా చేసాము, డెకోర్ అనేది చూపిస్తాము ఈ వీడియోలో. అండ్ ఇవన్నీ నేను తీసుకున్న డెకోర్ స్టఫ్ అంతా తీసేసి బయట పెట్టుకున్నాను, కొంచెం న్యాచురల్గా కనిపించాలి అని చెప్పి ఫ్లవర్స్ అవి తీసుకున్నాను. ట్రెడిషనల్ డెకోర్ విత్ సింపుల్ ఎలిమెంట్స్ అని చెప్పి నేను ఇలా చూస్ చేసుకున్నాను. ఉన్న దాంట్లోనే సెట్ చేసుకున్నాను. ఎక్కువ ఓవర్ హడావిడిగా ఏం పెట్టుకోకుండా సింపుల్గా ట్రెడిషనల్ వైబ్స్ కావాలని చెప్పి కొంచెం బ్రైట్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న ట్రెడిషన్ అకేషన్స్కి మాత్రం నేను ఇట్లా డార్క్ కలరే బ్యాక్డ్రాప్ అయితే ప్రిఫర్ చేస్తాను, బికాస్ అది ఫొటోస్లో కూడా బాగా కనిపిస్తుందని. అండ్ మీన్వైల్ ఇక్కడ వచ్చేసి తను మా సిస్టర్ ఇన్ లా కొనలేదు, మేము అది మర్చిపోయాము. అందుకని చెప్పి తను అప్పటికప్పుడు తీసుకొచ్చి అట్లా చిన్నగా పెయింట్ వేసి డెకోర్ చేస్తుంది. టు బీ ఆనెస్ట్, సగం డెకోర్ హెల్ప్ అయితే మొత్తం తనే చేసింది. అండ్ మీన్వైల్ ఇక్కడేమో మా అత్తమ్మ అట్లా మెరుపులు లాంటివి ఏమైనా వేస్తే బాగుంటుందేమో అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఉన్న దాంట్లో నాకు ఏదో కొన్ని గ్లిటర్ ఐటమ్స్ దొరికితే దాని హెల్ప్తో అది కూడా డెకోర్ చేసేసి ఇక్కడ నేను కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటున్నాను. లైక్ ఫోటో ఫ్రేమ్ ఇక్కడ బాగుంటుంది అని చెప్పి కృష్ణుడిది తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా తనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇంకా చాలా భక్తితో దాన్ని చాలా డెడికేటెడ్గా తీసుకొని డెకోర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి అయితే నాకు మా కొలీగ్ ఇచ్చారు, లైక్ మా హౌస్ వార్మింగ్కి తను గిఫ్ట్ చేశారు. నాకు ఇట్లా ఓల్డ్ స్టైల్ ఫోటో బాగుంటుందేమో అనిపించి అదే చూస్ చేసుకొని పెట్టుకున్నాను. లైక్ మోడ్రన్ కృష్ణుడివి ఫొటోస్ అవి కాకుండా నాకు ఇలా పాతకాలంలో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఇలా ఉండేవి కదా, సో ఆ వైబ్ నాకు నచ్చి అదే పెట్టుకున్నాను. అండ్ తనైతే నాకు ఇక్కడ నీకు అడ్జస్ట్ అయిందా చూసుకో, డెకోర్ అంతా నచ్చిందా అని ఇట్లా అడుగుతున్నారు. నేను చెప్పాను అంతా బాగానే ఉంది, చిన్న చిన్న నేను అడ్జస్ట్మెంట్స్ అవి నేను చూస్ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ నేను కూర్చొని చూసుకుంటున్నాను అటు ఇటు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. బికాజ్ ఇంత కష్టపడి డెకోర్ చేస్తున్నాం కదా, ఫొటోస్లో బాగా పడాలి అని చెప్పి చూస్తున్నాను. అలా నేను చూసి అటు ఇటు సెట్ చేసుకుంటున్నాను. అండ్ బై ద వే నాకు లోటస్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టము. నేను ఏ అకేషన్ ఎలాంటి పూజ ఎట్లాంటి ట్రెడిషన్స్లోన లైక్ పూజ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా లోటస్ ఫ్లవర్ అయితే తెచ్చుకుంటాను, ఒక్కటన్నా నేను తెచ్చుకుంటాను, ఎందుకంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడ వచ్చేసి సిల్వర్ పీఠం పెట్టుకొని దాని మీద చిన్న బాలకృష్ణుని అయితే సెటప్ చేసుకున్నాను. అది చాలా క్యూట్గా అనిపించింది చూడగానే, ఒక కళ వచ్చింది నాకైతే. ఆ ఫోటో ఫ్రేమ్, చిన్న బాలకృష్ణుడు, ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం చూడగానే నాకు బాగా అనిపించింది. అండ్ బై ద వే ఇక్కడ మా చిన్నోడు మొత్తం రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యాక ఇలా కూర్చోపెట్టాము. వీడేంటో మా మమ్మీ ఏంటి ఇలా డెకోర్ అన్ని సెటప్ చేసింది, ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పి ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడో అమాయకంగా చూస్తున్నాడో తెలియదు, కానీ చాలా లాస్ట్ మినిట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, బట్ లాస్ట్ మినిట్లో కొంచెం క్లింగ్ అయ్యాడు, అందుకే ఆ పువ్వులు అన్నీ అలా ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ ప్రైస్ అంతా బాగుంది, అఫోర్డబుల్గానే అనిపించింది. అండ్ ఇది వన్ టైం అకేషన్ కాబట్టి మీషోలో తీసుకున్నాను. అండ్ వాడు ఎట్లా క్రాల్ చేస్తున్నాడు చూడండి అసలు. అండ్ ఇన్స్టా పేజ్లో కూడా చూశాను కొన్ని అదర్ పేజెస్ ఇట్లాంటి ట్రెడిషనల్ అటైర్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి కృష్ణాష్టమికి, బట్ హై ప్రైజెస్ ఉన్నాయని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ డెకోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా చేశాను. బికాజ్ రోనిత్ది ఫస్ట్ కృష్ణాష్టమి కదా, సో కొంచెం గుర్తుండాలి అని చెప్పి ఈ మెమొరీస్ అన్నీ అని ఇట్లా రికార్డ్ చేసుకున్నాను కూడా నేను. బై ద వే మీ అందరికీ డెకోర్ ఎలా నచ్చింది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి కుండలో కొంచెం కాటన్ అదంతా అరేంజ్ చేసాము, బట్ మా వాడు మొత్తం తీసేసి దాన్ని చాలా ఎలా అంటే అలా పడేసాడు కూడా ఈలోపు. అండ్ ఈవినింగ్ వచ్చేసి వెదర్ ఇలా క్లౌడీగా అయిపోయింది. అండ్ ఆ రోజు మా మామయ్య గారి బర్త్డే, సో చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఒక చిన్న బెంటో కేక్ అయితే ఆర్డర్ చేశాను, మా అపార్ట్మెంట్లోనే చేస్తారు ఒక ఆవిడ, చాలా బాగా చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
సో హీర్ ఇస్ ద బెంటో కేక్. చాలా సింపుల్ చిన్న కేక్. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, అంత మన ఫ్యాన్సీ అవన్నీ వాళ్ళకి అంతగా ఏమి ఉండదు. సో ఉన్న దాంట్లో చిన్న బెంటో కేక్ తీసుకొని వచ్చి చిన్న కేక్ కటింగ్తో ఈ వీడియో లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చి ఉంటే మాత్రం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.